హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఎలక్ట్రికల్. ఈరోజు మనం ఆటోంబర్గ్ రిమోట్ ఫ్యాన్ గురించి తెలుసుకుందాము. ఇది 600 mm ఫ్యాన్. ఇది చిన్న ఫ్యాను. ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు బ్లేడ్లు చిన్నగా ఉండడానికి ఈ ఫ్యాన్ ఫిట్ చేస్తున్నాం అన్నట్టు. తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఇలాంటి ఫ్యాన్లని ఫిట్ చేస్తాము. ఇది వచ్చేసి వారంటీ కార్డ్ మనకి. తర్వాత ఇందులో ఏమేమి ఇచ్చిండు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాము. ఇక్కడ మనకి క్లాంప్ సెట్ ఫ్యాన్ ఫిట్ చేసుకోవడానికి, అదేవిధంగా రిమోట్ చూసాం కదా. దీంట్లో రిమోట్తో పాటు రిమోట్లో కావాల్సినటువంటి బ్యాటరీస్, ఈ 2 బ్యాటరీస్ తీసి కూడా రిమోట్లో వేసుకోవాలి మనం. ఆ తర్వాత వచ్చేసి ఫ్యాన్ రాడ్, కవర్ తీసేస్తే మనకి ఇక్కడ కవర్స్, రాడ్కి ఫిట్ చేసేటటువంటి కవర్స్, ఆ తర్వాత ఫ్యాను. ఇది మా నార్మల్ ఫ్యాన్ ఏ విధంగా అయితే మనం ఫిట్ చేసుకుంటామో అదే విధంగా ఈ ఫ్యాన్ కూడా మనము బ్లేడ్లు అనేది ఎక్కించుకోవాలి. 3 బ్లేడ్లు వస్తాయి. 3 బ్లేడ్లు కూడా దీనికి ఫిట్ చేసుకోవాలి. నార్మల్ ఫ్యాన్ ఫిట్ చేసినట్టే ఈ ఫ్యాన్ కూడా ఫిట్ చేసుకోవాలి. కాకపోతే బ్లేడ్లు ఈ 600 mm ఫ్యాన్ కనుక మనకి బ్లేడ్లు అనేవి చిన్నగా వస్తాయి. బ్లేడ్లో ఒకటి సైజ్ తగ్గుతుంది, మిగతా అంతా మాత్రం సేమ్ టు సేమ్ ఉంటుంది. పీస్ మాత్రం సేమ్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. ఈ విధంగా మనం ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసిన తర్వాతకి రిమోట్ ఎలా పనిచేస్తుంది చూద్దాము. ఇక్కడ మనము ఏ బటన్ ఉందో ఆ రిమోట్లో ఉన్నటువంటి బటన్ నొక్కితే 1 నెంబర్ నొక్కితే కింద ఇండికేటర్ 1 వస్తుంది, 2 నెంబర్ నొక్కితే 2 వస్తుంది, 3 నొక్కితే 3 వస్తుంది. ఇక్కడ 4 ప్రెస్ చేసాం కదా మనము. 4 ప్రెస్ చేస్తే మనకు ఎల్ఈడీలు 4 వెలిగాయి అన్నట్టు. అంటే 4 నెంబర్ మీద నొక్కినప్పుడు 4 ఎల్ఈడీస్, 5 నెంబర్ నొక్కినప్పుడు 5 ఎల్ఈడీలు వెలుగుతాయి అన్నట్టు. ఇక్కడ బి ఉంది కదా, అది బూస్టరు హై స్పీడ్లో తిరుగుతుంది అన్నట్టు. బి నొక్కితే అదేవిధంగా కింద ఎల్ఈడి అనే బటన్ ఉంది కదా, ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి కింద ఫ్యాన్ కింద లైట్స్ ఎల్ఈడీస్ అనేవి గ్లో అవుతాయి. మనకి ఎప్పుడైనా నైట్ టైంలో బెడ్ లైట్ లాగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు. అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ టైమరు, ఆ తర్వాత స్లీపు, 2 మోడ్లు ఉన్నాయి. ఈ టైమర్ ఏంటంటే మనకు అందులో ఫ్యాన్ కింద లైట్స్ ఎల్ఈడి గ్లో అవుతాయి. ఒక ఎల్ఈడి గ్లో అయితే 1 అవర్కి ఆఫ్ అయిపోతుంది. 2 ఎల్ఈడి గ్లో అయితే 2 అవర్స్కి ఆఫ్ అవుతుంది. ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. 2, 3, 4 ఆ విధంగా ఉంటుంది. ఆ తర్వాత 6 ఉంటుంది. మనకి ఎన్ని గంటలకి ఆఫ్ చేయాలనుకుంటే అన్ని గంటలకు మనకి టైమర్ అనేది సెట్ చేసుకోవాలి. ఆ టైమర్ ఏ విధంగా ఆన్ చేయాలి, ఎలా డిజేబుల్ చేయాలి, ఈ స్లీప్ మోడ్ ఎలా చేయాలి, స్లీప్ మోడ్ని ఎలా డిజేబుల్ చేసుకోవాలనే దాని గురించి మీకు ఇంకొక వీడియో, ప్రత్యేకంగా ఒక వీడియో చేసి చూపిస్తాను. ఈ స్లీప్ మోడ్ ఏంటంటే మనకి ఎవ్రీ 2 అవర్స్కి ఒకటి తగ్గుతుంది అన్నట్టు. 5 స్పీడ్లో పెడితే 4 మీదకి, 4 స్పీడ్లో పెడితే 3 మీదకి, ఇంకో 2 అవర్స్ తర్వాతకి అలా ఇంకొకటి తగ్గుతుంది అన్నట్టు. అలా 4 అవర్స్ పనిచేస్తుంది అది. ఈ 2 బటన్స్ గురించి, ఎల్ఈడి గురించి మీకు ఇంకొక వీడియోలో తయారు చేసి మీకు చూపిస్తాను. మీకు ఇంకొక వీడియోలో ఈ ప్రత్యేకంగా రిమోట్ కోసమే ఒక వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.